ఆ తర్వాత ఇప్పుడు మీ సిస్టర్స్ వాళ్ళు బాగా సెటిల్ అయ్యారండి? బాబా ఆశీర్వాదంలో ఇద్దరు సూపర్ వెల్ సెటిల్డ్ అండి. అమ్మ వాళ్ళు మాత్రం లేరు. 10 ఏళ్ల ముందు మా అంటే షీ వాస్ ఎక్స్పైర్డ్. అదే. నాన్నగారు నాతోనే ఉన్నారు. గ్రేట్. సో నాన్న అమ్మ ఇద్దరు కూడా నాతోనే ఉంటారు అన్న కండిషన్ మీదే పెళ్లి కూడా చేసుకున్నాం. ఓ మా వారు పాపం చాలా చాలా మంచి వ్యక్తి అనమాట. బంగారం. అవునా? మా ఆయన మా ఆయన నిజంగానే బంగారం. మేలిన బంగారం ఆయన. ఎందుకంటే అమ్మ వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు సార్. సడన్గా ఊపిరి పీల్చుకోలేకపోతారు, సడన్గా పాల్పిటేషన్ ఎక్కువైపోతుంది. అలాంటి కొన్ని కండిషన్స్లో ఉండడం వల్ల అమ్మ నాన్న నాతోనే ఉన్నారు. ఇప్పుడు నాన్నగారు మాత్రం నాతో ఉన్నారు. ఓకే. మాతో ఉన్నారు. మీతో ఉన్నారు అంటే పోన్లేండి. మీ మదర్ మీ సక్సెస్ చూశారు, మీ రేస్ చూశారు. ఒక ఆడపిల్ల మగపిల్లలు లేకపోయినా ఒక ఆడపిల్ల స్ట్రాంగ్గా నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించి కుటుంబ ఆర్థిక అవసరాలన్నిటికీ. కానీ అందులో ఒక ముఖ్య భాగం నేను మా సిస్టర్స్కి కూడా ఇవ్వాలి సార్. నా తర్వాత సిస్టర్ భారతి అని. నేను ఇక్కడ హైదరాబాద్ మేము చెన్నైలోనే కదా వాసం. నేను షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినా సరే, కేరళ వెళ్ళినా సరే, బెంగళూరు అయినా సరే, వెళ్ళి పని చేసి డబ్బులు తీసుకురావడం వరకే నా వంతు. దాన్ని మేనేజ్ చేయడం అంటే దేనికి ఎంత ఇవ్వాలి, దాని పొదుపు ఎలా చేయాలి అంటే అన్ని విషయాల్లో కూడా నాకు ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్గా నిలబడింది వచ్చేసి నా తర్వాత సిస్టర్ భారతి. అండ్ మా శోభ, మా సెకండ్ సిస్టర్ నేమ్ శోభ. తను కూడా ఏంటంటే చెప్పకూడదు కానీ సార్, ఇద్దరం నాకు భగవంతుడిచ్చిన గిఫ్ట్ సార్. మా సిస్టర్స్ ఇద్దరూ కూడా వేస్ట్ చేయడం కానీ, మనీని దానికి దీనికి ఖర్చు పెట్టడం కానీ, అక్క సంపాదిస్తుంది కదా అని దాన్ని ఇది చేసేయడం కానీ అలాంటిది ఏమీ లేకుండా అంత చిన్న వయసులో కూడా పిల్లలు ఎంత బాధ్యతగా ఈరోజు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంతో కొంత మేము పొదుపు చేసుకోగలిగాము, మేము ఇలా సెటిల్ అయ్యాము. ఇది నా ఒక్కదాని విషయం కాదు సార్, నా ఒక్కదాని వల్ల చేయగలిగిన విషయం అయితే కాదు. అక్కడ ఇంట్లో నాన్న అమ్మని చూసుకున్నారు, మమ్మల్ని చూసుకున్నారు. మా సిస్టర్స్ అక్క సంపాద్యాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా కాపాడుకోవాలి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి. మీరు నమ్మరు, నేనే 15 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, నా తర్వాత సిస్టర్స్ ఆలోచించండి 14, 10 ఈ రేంజ్ అనమాట. కానీ ఎక్కడో ఏమో సార్, అదే బ్లెస్సింగ్, దేవుడు ఒక బ్లెస్సింగ్. అలా మేమందరం కలిసి కట్టుగా ఒక లక్ష్యంతో ప్రయాణం చేశాం కాబట్టి ఈరోజు అందరం మంచిగా సెటిల్ అయ్యాం సార్. సో దాంట్లో ఖచ్చితంగా మా సిస్టర్స్కి కూడా చాలా మేజర్ ఒక ఇది కాంట్రిబ్యూషన్ ఉంది. నిజంగా ఇది కదండి సక్సెస్ అంటే. ఇప్పుడు మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎంతమంది హీరోలతో చేశారు, లేకపోతే ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఇవి కౌంట్ కాదండి. మీరు ఏదైతే సాధించారో అది నిజమైన అక్షరాల నిజమైన విజయం. అది సార్ నిజం. కొంతమంది డబ్బులు సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో, ప్రాసెస్లో ఫ్యామిలీస్ని కోల్పోతారు, ఆ బంధాలని బంధుత్వాల్ని కోల్పోతారు. కానీ మా విషయంలో ఏంటంటే మా పెద్దల ఆశీర్వాదం, మా దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మా బంధాలు ఇంకా గట్టిపడ్డాయి. కానీ మేము ఒకరినొకరు ఎప్పుడు వదులుకోలేదు. గ్రేట్. అంతే. రియల్లీ గ్రేట్. మేమే ఉన్నామన్న పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం సార్. మాకంటూ ఎవ్వరూ లేరు నిలబడ్డానికి. మామయ్య, అత్తయ్య, మా మామ వాళ్ళు వీళ్ళని ఎవ్వరు లేరు మాకు. అసలు బంధువులని నిలబడే వ్యక్తులే లేకుండా ఒక్క మా అమ్మమ్మ మాత్రం ఉండేది. నాతో పాటు ఆవిడే వచ్చేది షూటింగ్. ఐ రిమెంబర్. నాతో పాటు మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు. సో మా అమ్మమ్మ ఒక్కరితి నిలబడింది మా తరపున, అంతే తప్ప ఇంకెవ్వరు లేరు. సో అది మేము అర్థం చేసుకున్నాం, మనకంటూ ఎవరు లేరు, మనం గట్టిగా కలిసికట్టుగా నిలబడితే తప్ప మనం మన లైఫ్ పైకి తీసుకు వెళ్ళలేము, మనం సెటిల్ అవ్వలేము అన్నది మేము అర్థం చేసుకున్నాం.